Yeah, very important question. In 1b, straight lines. If a straight line passing through the point q root 3 comma 2, see this is the line which is passing through q root 3 comma 2, this is only the point root 3 comma 2, makes an angle pi by 6. ఒక లైన్ q3 రూట్ 3 కామా 2 నుంచి పాస్ అవుతూ pi by 6 యాంగిల్ x యాక్సిస్ తో చేస్తుందంట. మేక్స్ అన్ యాంగిల్ pi by 6 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. సో పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇలా మెజర్ చేయాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి. సో x యాక్సిస్ ఎంత pi by 6 యాంగిల్ చేస్తుంది. ఇఫ్ దిస్ లైన్ అంటే ఇఫ్ ద స్ట్రేట్ లైన్ ఈ లైన్ మీట్స్ ద లైన్, ఇంకో లైన్ మీట్ అవుతుంది. ఇంకో లైన్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు. another line is meeting another line root 3x minus 4y plus 8 equal to 0 at what, at p దగ్గర మీట్ అవుతుందంట. అయితే ఆ pq డిస్టెన్స్ ఎంత ఫైండ్ చేయమని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ రెండు వేస్ లో ఫైండ్ చేయొచ్చు దీన్ని. ఒకటేమో p ఫైండ్ చేసి ఫైండ్ చేయడము pq డిస్టెన్స్ ని, ఇంకోటేమో ఈ pq లైన్ ఈక్వేషన్ ని ఫైండ్ చేసి రెండిటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p ఫైండ్ చేసి ఆ pకి qకి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి డిస్టెన్స్ ఫైండ్ చేయొచ్చు. అండ్ రెండవ ఏంటంటే బై యూజింగ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ కూడా ఫైండ్ చేయొచ్చు. విచ్ ఆర్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ q. యాక్చువల్ గా దీన్ని పారామీటర్ r గా తీసుకొని కూడా ఫైండ్ చేయొచ్చు. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేసి చేస్తే ఈజీగా వస్తుంది సొల్యూషన్. లిజన్ సొల్యూషన్. సో లైన్ మేకింగ్ యాంగిల్ pi by 6 which is equal to 30 degrees అనమాట, theta with the positive direction of x axis. అండ్ ఈ లైన్ మీద ఉన్న పాయింట్ ఏంటి, అండ్ ద పాయింట్ p root 3 comma 2 lies on the line. ఈ లైన్ మీద let that is some x1 comma y1. ఇంకా ఈ లైన్ ఇంకో లైన్ ని మీట్ అవుతుందట. అండ్ ఆల్సో గివెన్ వన్ మోర్ లైన్ root 3x minus 4y plus 8 equal to 0, ఈక్వేషన్ నెంబర్ 1. ఈ పాయింట్ నుంచి ఈ యాంగిల్ చేసుకుంటూ ఎక్స్ యాక్సిస్ తో ఈ యాంగిల్ చేస్తూ పాస్ అయ్యే లైన్ ఈ లైన్ ని మీట్ అవుతుంది. ఎక్కడ మీట్ అవుతుంది, సారీ దిస్ ఇస్ క్యూ. ఎక్కడ మీట్ అవుతుంది, p దగ్గర మీట్ అవుతుంది. ఆ p మనకు తెలియదు కాబట్టి లెట్ p x కామా y, p x కామా y అనుకుందాం. ఇప్పుడు ఈ p ని ఫైండ్ చేయాలంటే ఈ లైన్ మీద ఒక పాయింట్ ఇచ్చి ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఇంకో పాయింట్ ఫైండ్ చేయమని అడిగితే పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. మోర్ ఓవర్ యాంగిల్ కూడా ఇచ్చినప్పుడు. వాట్ ఆర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫర్ దిస్ p where x is equal to x1 plus r cos theta and y equal to y1 plus r sin theta. r అంటే ఏంటి మరి, ఈ p కి q కి డిస్టెన్స్. అండ్ ఆల్సో లెట్ pq is equal to small r. ఓకే, ఇప్పుడు r ని ఫైండ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది మనకి. సో వేర్ x is equal to x1 we have already root 3 కదా, root 3 plus r cos theta అంటే 30 degrees. అండ్ y equal to y1 అంటే 2, ఇక్కడ ఉంది y1 plus r sin theta అంటే 30 degrees. ఓకే, now x is equal to root 3 plus r cos 30 is root 3 by 2 and y equal to y1 2 plus r sin 30 is 1 by 2. So which is what, x is equal to root 3 plus root 3 r by 2 and y is equal to 2 plus r by 2. But px comma y అనేది lies on root 3x minus 4y plus 8 equal to 0. ఈ లైన్ మీద ఉంది, p అనేది ఈ లైన్ మీద కూడా ఉంది, ఈ లైన్ మీద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి రెండింటి మీద కామన్ పాయింట్ అన్నమాట, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దట్స్ వై ఈ xy ని ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ ఇంప్లైస్ వాట్ యుల్ గెట్, I will write here, that implies what you will get, root 3 into what is x value, this is x value, root 3 plus root 3 r by 2 and minus 4 into y అంటే ఇది 2 plus r by 2 and plus 8 equal to 0. Now simplify చేస్తే r వాల్యూ వచ్చేస్తుంది. root 3 into root 3 will be 3 plus root 3 into root 3 3r by 2 minus 4 to ja 8 minus into plus minus 4r by 2 plus 8 equal to 0. 8 to minus 8 to cancel. Now what, see
ఇది 3/r, ఇది 4/r. LCM 2 కాబట్టి 3r minus 4r/2 అండ్ ఇది +3 అటు తీసుకెళ్తే -3 అవుతుంది, ఇటు వచ్చేస్తుంది. నౌ దట్ ఇంప్లైస్ 3r minus 4r will be minus r is equal to 2 3 ja -6, minus minus cancel, that's why r is equal to 6. అంటే PQ distance ఎంత వచ్చింది మనకి 6 units. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఈ మోడల్లో ఒక 3-4 క్వశ్చన్స్ ఉంటాయి మనకి స్ట్రేట్ లైన్స్ లో, అన్ని కూడా ఇదే ఫామ్ లో చేయాలి. ఓకే, యా నెక్స్ట్ క్వశ్చన్. Yeah, more 2 questions. Yeah, more 2 questions. This is also very important. What is the derivation of these two? See, find derivation కాబట్టి differentiation with respect to x. F of x derivation f dash of x. Dash అంటే first time differentiation. And log right side చేయాలి కాబట్టి ఐఎమ్ రైటింగ్ d by dx of log of secant x plus tan x. ఇది కాంపోజిట్ ఫంక్షన్, రెండు ఫంక్షన్స్ ఒక దాంట్లో ఉన్నాయి అన్నమాట. సో ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే d by dx of log x ఫామ్ లో ఉంది. log x డెరివేషన్ ఏంటి 1/x. సో ఇప్పుడు ఏమైతుంది నీకు లాగ్, కన్సిడర్ ఇదంతా x అనుకుందాం కాసేపు, అప్పుడు ఏమైతుంది log x అంటే 1/x ప్లస్ లో ఏది secant x ప్లస్ tan x అవుతుంది. కానీ ఈ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ కాకుండా వేరే టర్మ్ ఉంది అంటే లాగ్ ఆఫ్ సంథింగ్ ఇస్ దర్, సంథింగ్ కూడా మళ్ళీ డెరివేషన్ చేయాలి కాబట్టి d by dx ఆఫ్ secant x ప్లస్ tan x చేయాలి. ఇన్నర్ డెరివేషన్ అంటారు దీన్ని. సో 1/secant x ప్లస్ tan x ఇంటూ d by dx ఆఫ్ secant x ప్లస్ d by dx ఆఫ్ tan x, రెండింటికి సపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx ఆఫ్ secant x అంటే డైరెక్ట్ ఫార్ములానే ఏంటది secant x tan x, d by dx of secant x tan x ప్లస్ d by dx of tan x ఫార్ములా ఏంటి secant square x, ఇది కూడా ఫార్ములానే. ఇప్పుడు న్యూమరేటర్ లోంచి మనము secant x కామన్ తీయచ్చు నాన్న, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది. సో secant x కామన్ తీస్తే ఇంకొక tan x మిగిలిపోతుంది ఇక్కడ, అండ్ ప్లస్ ఇంకొక secant x ఉంటుంది ఇక్కడ secant x, అండ్ డినామినేటర్ కూడా సేమ్ ఇదే టర్మ్ ఉంది కదా secant x ప్లస్ tan x. సో ఈ రెండు టర్మ్స్ ఏమైతే అంటే క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు మిగిలేది ఏంటి secant x. సో ద డెరివేషన్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ secant x అనమాట. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ చేస్తే tan ఇన్వర్స్ x ఫార్ములా యూజ్ చేయాలి. దెన్ యా డైరెక్ట్ డెరివేషన్ అంటే tan ఇన్వర్స్ x ఫార్ములా యూజ్ చేయాలి, అంటే 1/1 ప్లస్ x² తర్వాత ఇన్నర్ డెరివేషన్ చేయాలి u/v ఫార్ములా. కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ తో ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా నేర్చుకోవాలి కాబట్టి ఆ మెథడ్ యూజ్ చేద్దాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan రావాలి అంటే 1 ప్లస్ సమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో 1 మైనస్ సమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఇక్కడ ఏదో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకుంటే అప్పుడు ఇదంతా tan ఆఫ్ థీటా లోకి మారిపోతుంది. అంటే ఏది తీసుకోవాలి, మన దగ్గర ఒక ఫార్ములా ఉంది ఏంటంటది 1 ప్లస్ 1 మైనస్, బాగా ఆలోచించాలి. 1 ప్లస్ 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta ఏంటి 1 ప్లస్ tan theta by 1 minus tan theta. We have a formula tan of 45 plus theta. This formula ఉంది మనకి tan 45 plus theta 1 plus tan theta by 1 minus tan theta. సో ఇక్కడ 1 plus by 1 minus సంథింగ్ ఉంది కాబట్టి ఆ సంథింగ్ ప్లేస్ లో tan తీసుకుంటే tan ఆఫ్ సంథింగ్ వస్తుంది కాబట్టి x దగ్గర ఏం తీసుకోండి అంటే tan theta తీసుకోండి. వెంటనే theta ఏమైతుంది tan ఇన్వర్స్ x అవుతుంది. ఎందుకు అని అంటే tan ఇట్ వచ్చేస్తుంది. ఇప్పుడు y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta, ఎందుకంటే x tan theta తీసుకున్నాంగా. దెన్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta ఏమవుతుందంటే tan ఆఫ్ 45 ప్లస్ theta అవుతుంది. సో tan ఇన్వర్స్ రెండు ఎలిమినేట్ అయిపోతే 45 ప్లస్ theta మిగిలిపోతుంది. వాట్ ఈస్ theta tan ఇన్వర్స్ x. సో y ఈక్వల్ టు 45 ప్లస్ tan ఇన్వర్స్ x మిగిలిపోతుంది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, dy by dx is equal to d by dx of constant 0 and d by dx of tan inverse x 1/1 plus x square. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి
dy by dx is equal to 1 by 1 plus x square is the solution. Okay, right, just continuation. Yeah, more two questions. Find the equation of the straight line passing through 2 points. 2 points నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలంట. అండ్ ఇంకోటి వన్ మోర్ క్వశ్చన్, ఇది ఫస్ట్ ఇది చూద్దాం. 2 పాయింట్స్ ఇచ్చారు, 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలి. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఏ ఫార్ములా. The line equation passing through two points A x1 y1 and B x2 y2 అంటే దాన్నే 2 పాయింట్ ఫార్ములా అంటారు అన్నమాట. ఈజ్ y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 is the formula. సో ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వచ్చేస్తుంది. సో దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. సో ఇప్పుడు x1 y1 x2 y2 దగ్గర వాల్యూస్ని రీప్లేస్ చేయండి. y మైనస్ y1 అంటే 2at1 ఇస్ ఈక్వల్ టు y2 అంటే 2at2 మైనస్ y1 2at1 పైన ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి మనకు, అవే రాస్తున్నాం ఇక్కడ. అండ్ x2 at2 స్క్వేర్ మైనస్ x1 at1 స్క్వేర్ ఇంటూ x మైనస్ x1 at1 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్. y మైనస్ 2at1 ఈక్వల్ టు 2a కామన్ తీస్తే t2 మైనస్ t1 వచ్చేస్తుంది. ఇక్కడ బై డినామినేటర్లో a కామన్ తీస్తే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ వస్తుంది. అది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనమాట. దాన్ని t2 మైనస్ t1 ఇంటూ t2 ప్లస్ t1గా రాయొచ్చు. మళ్ళీ మల్టిప్లై చేయండి, a ప్లస్ b a మైనస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేరే వచ్చేస్తుంది. ఇంటూ x మైనస్ at1 స్క్వేర్. t2 మైనస్ t1 t2 మైనస్ t1 a క్యాన్సల్. రిమైనింగ్ ఈ డినామినేటర్ ఇటు పంపించేసేయండి. అప్పుడు ఏమవుతుంది మీకు y మైనస్ 2at1 ఇంటూ t2 ప్లస్ t1, అదే t1 ప్లస్ t2 కూడా రాయొచ్చు దాన్ని, ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ at1 స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. y ఇంటూ దిస్ టోటల్, వైని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. y ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా t1 ప్లస్ t2 రాసేయచ్చు, ఎందుకంటే y టర్మ్ ఉంటుంది కాబట్టి. And minus 2at1 t2, that is 2at1 t2, and minus into plus minus 2at1 t1 2at1 square, and is equal to 2 into x 2x, and plus into minus minus 2at1 square 2at1 square. బోత్ సైడ్ 2at1 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి, ఈక్వేషన్. 2x ఎట్లాగో పాజిటివ్ ఇట్ సైడే ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్ కూడా అటు తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఫస్ట్ 2x నేను ఏం చేయట్లే రాస్తున్నా యాజ్ ఇట్ ఈస్గా. ఇది అటు తీసుకొచ్చేస్తే మైనస్ అయిపోతుంది కాబట్టి మైనస్ y ఇంటూ t1 ప్లస్ t2, అండ్ ఇది కూడా అటు తీసుకొచ్చేస్తే ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2a t1 t2 ఈక్వల్ టు రిమైనింగ్ అక్కడ 0 ఉంటుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్, గివెన్ 2 పాయింట్స్. ఓకే, మిగతా అన్ని ఈజీగా ఉంటాయి నెంబర్స్లో, ఇది ఒకటే టీలలో ఉంది. అంటే విచ్ ఆర్ ఇవి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ పారాబోలా అన్నమాట ఇవి. ఓకే, అండ్ మీకు సెకండ్ ఇయర్లో తెలిసిపోతుంది ఈజీగా. నౌ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. 2 పాయింట్స్ ఇచ్చాడు, ఒకటేమో 2,3, ఇంకోటేమో 2,10. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఈ లైన్ సెగ్మెంట్ని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, దిస్ ఈస్ ద లైన్. ఓకే, ఈ లైన్ అనేది ఈ రెండింటితో జాయిన్ అయిన లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఆ రేషియో అడుగుతుంది. సో ఇదొక పార్ట్ కదా, ఈ రేషియో ఎంత అంటున్నాడు, ఈ రెండింటి పార్ట్స్ రేషియో ఎంత అంటున్నాడు. దిస్ లైన్ ఈక్వేషన్ రాస్తున్నాను నేను. 2x ప్లస్ 3y మైనస్ 20 ఈక్వల్ టు 0 లైన్ అనేది ఈ 2 పాయింట్స్తో జాయిన్ అయిన లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసే రేషియో అడుగుతుంది. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఇది ఫార్ములాతో వెరీ ఈజీ సొల్యూషన్. అదేంటంటే ఇఫ్ ఎ లైన్ ax plus by plus c equal to 0 divides the line segment
of 2 points ax1 y1 bx2 y2 divides the line segment of 2 points ax1 y1 bx2 y2 in some ratio that is minus L11 is to L22. So what is L11? L11 ante ax1 plus bx2 plus c. What is L22? ax2 plus ax1 by1. This is not x2 by1, ax2 by2 plus c. అంటే ఏమీ లేదు, లైన్ లో అంటే మనకి ఇచ్చిన లైన్ ఉంది కదా, ఈ లైన్ లో ఒకసారి ఈ పాయింట్ ని ఒకసారి ఈ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని x1 y1 అనుకుందాం, దీన్ని x2 y2 అనుకుందాం. దెన్ ద రేషియో విల్ బి ఏమైతుంది అప్పుడు? రేషియో ఈస్ minus L11 is to L22 equal to minus of L11 అంటే లైన్ ఉంది కదా, ఈ లైన్ లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 2 అండ్ ప్లస్ 3 into y అంటే y అంటే y1. వాట్ ఈస్ y1 పాయింట్ అంటే 3 into 3 minus 20 రేషియో. తర్వాత ఏంటి మనకి L22 అంటే ఇదే లైన్ లో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ వాట్ 2 into x అంటే మళ్ళీ 2నే, ఇంకొక 2 ఉంది, ప్లస్ 3 into y అంటే 10 ప్లస్ 3 into 10 అండ్ మైనస్ 20. సో విచ్ దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సరే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ 2 2 is 4, 3 3 is 9, minus 20 is and this is what 4 plus 30 minus 20 and then what is the remaining? ఏం మిగిలిపోతుంది అప్పుడు మనకు? మైనస్ ఆఫ్ ఇది 13 లో 20 తీసేస్తే మైనస్ 7 ఇస్ట్ ఇది సారీ 30 కాదు 3 ఇది 30 ఓన్లీ, దట్ ఈస్ సారీ 30 అండ్ 30 లో 20 తీసేస్తే 10 plus 4 అంటే 14. నౌ దిస్ ఈస్ మైనస్ ఇంటూ మైనస్ 7 is to 14, 7 1 ja 7 2 ja. సో రేషియో ఏంటి? 1:2 is the ratio. సో అండర్స్టాండ్, దిస్ ఈస్ ద రేషియో ఫైండింగ్ ప్రాబ్లం. ఎలా ఫైండ్ చేయాలి అనేది మీరు చూసి అర్థమైపోయి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ ఆఫ్ జాయిన్ అయిన లైన్ సెగ్మెంట్ ని ఇంకేదో ఒక లైన్ డివైడ్ చేసే రేషియో కనుక్కోవడానికి ఇది ప్రాసెస్. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్స్లో పెట్టండి. ఏ డౌట్స్ అయినా కూడా మీకు మ్యాక్సిమం చాలా తొందరగా మీకు వీడియో చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.